మంచిది రండి. మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 208వ పేజీలో రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో నేను కూడా ఒకప్పుడు లోకం వైపు, పాపం వైపు, మనుషుల వైపు, జీవం లేనటువంటి విగ్రహాల వైపు చూస్తూ నశించి నిత్య నరకాగ్ని గుండంగా వెళుతున్నటువంటి నన్ను చూసి ప్రభువా నన్ను ప్రేమించి నన్ను కనికరించి నాయన నీ వైపు చూడడం ద్వారా రక్షణ, నీ వైపు చూడడం ద్వారా పరిశుద్ధత, నీ వైపు చూడడం ద్వారా ఆత్మీయమైన సంతృప్తి, నీ వైపు చూడడం ద్వారా పరిచర్య, నీ వైపు చూడడం ద్వారా విజయాన్ని నా జీవితంలో వ్యక్తిగతంగా నాకు కూడా అనుగ్రహించిన హేతువును బట్టి నేను కూడా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, మీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికలు మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసి యోగ్యంగా పాలు పొందే అర్హత మీరు మా అందరికీ అనుగ్రహించమని మా ముందు ఉంచబడినటువంటి రక్త మాంసం మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మా కొరకే వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము పౌలన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపో. కాబట్టి పరీక్ష చేసుకోవాలి. ఏం పరీక్ష చేసుకోవాలి? సరే, మంచిది. ఎవరిది శరీర రక్త మాంసములు చెప్పండి. చూచున్న దేవుడు యేసు వైపు చూస్తూ అని కదా మన వర్తమానం యొక్క అంశము. ఎవరిది శరీర రక్త మాంసములు అంటే ఇప్పుడు ఏం చెప్పాలో సమాధానం? దానికి ఇంకొంచెం కరెక్ట్గా ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఎవరి వైపు చూస్తే మనకి రక్షణ, సంతృప్తి, విజయం ఇవన్నీ. దాన్నే కొంచెం మార్చి చెప్పాలి. సింపుల్ అంతే. ఏ యేసు వైపు చూస్తే, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏ యేసు వైపు చూస్తారు? బాలయేసు వైపు చూస్తారు వాళ్ళు. కొంచెం క్లారిటీగా అంటే ఇట్లా చెప్పాలి. సిలువలో నీ కొరకు నా కొరకు బలి అయిన ప్రభు అయిన యేసు వైపు చూస్తా. అంటే ఇప్పుడు ఎవరి రక్త మాంసములు అంటే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె. సిలువలో మన కొరకు తన ప్రాణం ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం. సరే, మంచిది. ఏం పరీక్ష చేసుకోవాలి అంటే ఆరాధన వర్తమానంలో ఏం చెప్పాము అంటే మన వర్తమానం యొక్క అంశం ఈజ్ కామన్. యేసు వైపు చూచు. యేసు వైపు చూస్తే మనకు వచ్చిన 5 మేలులు చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? 5 ఆశీర్వాదాలు. అది మనం నోట్ చేసుకున్నాం. ఇప్పుడు బలవర్తమానంలో ఏం చెప్తానంటే యేసు వైపు చూడకపోతే, చూస్తే 5 మేళ్ళు, చూడకపోతే 5 నష్టాలు. అంతే సింపుల్. యేసు వైపు చూడక
5 నష్టాలు పోయినటువంటి ఒకే భక్తుని జీవితంలో 5 నష్టాలు వచ్చినాయి. ఆ భక్తుని గురించి చెప్తాను. అలా చెప్పేటప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలి, ఇది ఆయనకిలే మనకు కాదులే అనుకోకుండా, ఒకవేళ నేను కూడా నా క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో ఇప్పటి వరకు నేను యేసు వైపు చూశాను కాబట్టే ప్రభువా నన్ను రక్షించావు, నన్ను పవిత్రపరిచావు, నన్ను పరిచర్య ఇచ్చావు, విజయం ఇచ్చావు అని ఆరాధన చేసావు, మంచిదే. ఏ రోజునైతే నువ్వు యేసు వైపు చూసి రక్షించబడ్డావో ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు యేసు వైపే చూస్తున్నావా? మళ్ళీ నీ దృష్టి ఎక్కడైనా మరల్చబడిందా? అట్లా మరల్చబడితే నీకు వచ్చే 5 నష్టాలు ఏంటో చూపిస్తాను. అవి మనం పరీక్ష చేసుకుని ప్రభు బలలో పాలు పొందుదాం. రండి, దాని కొరకే ఎవరి దగ్గరికి వెళదాం మనం అంటే పేతురు దగ్గరికి వెళదాం. పేతురు అనే భక్తుడు యేసు ప్రభు వారికి ప్రధానమైనటువంటి శిష్యుడు. యేసు వైపు చూసి రక్షించబడ్డాడు. యేసు వైపు చూడడం ద్వారా పరిచర్య వచ్చింది. యేసు వైపు చూడడం ద్వారా పరిశుద్ధపరచబడ్డాడు. యేసు వైపు చూడడం ద్వారా సంతృప్తి, ఇవన్నీ వచ్చినాయి. బట్ యేసుతో ఉంటూ తను చేసిన పొరపాట్లు ఏంటో చూద్దాం. మొదటి మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువుదామా? చదవండి, లేదా 29 కూడా చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. అక్కడ ఆగుదాం. ఎవరి భక్తుడు చెప్పండి? భక్తుడు ఎవరు? పేతురు. సందర్భం ఏంటి? ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ఆ అద్దరిన ప్రార్థన చేసుకుని వస్తున్నారు. వచ్చేటప్పుడు ఆయన శిష్యుల్ని ఒక దోణిలో పంపించి నేను వెనక వస్తాను, మీరు పదండి అన్నారు. ఇప్పుడు శిష్యులు వెళతా ఉన్నారు దోణిలో. ఈలోపు యేసు ప్రభు వారి ప్రార్థన ముగించుకుని ఆయన సముద్రం మీద నడిచొస్తూ ఉంటే వెంటనే పడవలో ఉన్న శిష్యులు వెనక్కి తిరిగి చూసి, ఒరే, ఇంతవరకు అసలు ఏ మనిషి అనేవాడు నీళ్ళ మీద నడవడం మన జీవితంలో చూడలేదురా. ఇన్ని సంవత్సరాలు మన సముద్రంలో వేటకెళ్తున్నాం, ఎవరు కూడా నీళ్ళ మీద నడవడం చూడలేదు. మొత్తానికి ఎవరో నీళ్ళ మీద నడిచి వస్తున్నాడంటే మనిషి కాదు, దెయ్యంరా అనుకుని వాళ్ళందరూ ఏమన్నారు? దెయ్యం, భూతం అన్నారు. వెంటనే ప్రభు అన్నాడు, అబ్బాయి మీరు భయపడమాకండి, భూతం కాదు నేనే అన్నాడు. వెంటనే పేతురు మాట్లాడుతుంటున్నాడు, ప్రభువా నువ్వే అయితే నిజంగా ఒకసారి నన్ను కూడా నడిపించి చూద్దాం, అప్పుడు నేను నమ్ముతానన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, సరే పేతురు రా అన్నాడు. పేతురు వెంటనే దోణి దిగాడు. దోణి దిగడం అంటే మధ్యలో ఉంది, సముద్రం మధ్యలో. కాలు పెట్టాడు నీళ్ళ మీద. ఆశ్చర్యం వేసింది పేతురికి. మీరు ఎప్పుడైనా సముద్రంలో ప్రయాణం చేసినారా? షిప్లో సేమ్ ఎగ్జాక్ట్గా ఇదిగో వీళ్ళు ఎట్ట వెళ్తున్నారు అట్లా నన్ను ఒక చిన్న బోట్లో తీసుకెళ్లారు సముద్రంలో పేతురు నీళ్ళ మీద కాలు పెట్టాడంటే మామూలుగా నేను కూడా చదివేటప్పుడు మామూలుగానే చదివేశా. కానీ లైవ్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే నా గుండె ఆగినంత పని అయింది. మీరు మన పాత 20 రూపాయల కాగితం ఉంటుంది, రెడ్ కలర్ 20 రూపాయల కాగితం. ఆ 20 రూపాయల కాగితం ఒకసారి తీసి చూస్తే దాని వెనక ఒక లైట్ హౌస్ ప్రింటింగ్ వేసి ఉంటుంది. ఆ లైట్ హౌస్ ఎక్కడుంది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నార్త్ బే అనేటటువంటి లొకేషన్లో ఉంటుంది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ చూడటానికి చాలామంది వెళుతుంటారు. సరే మేము కూడా వెళదాం అనుకుంటే ఆ రోజు బోటు క్యాన్సిల్ అయ్యింది. ఒక్కొక్కసారి అలలు ఎక్కువ వస్తే బోట్ని పంపించరు, టూరిస్టులకు ప్రమాదమే, చచ్చిపోతారని. క్యాన్సిల్ అయితే చాలా నిరుత్సాహపడ్డాను నేను. అరే ఇంత దూరం వచ్చాం, ఈ నోటి వెనకమాలున్న చూడలేకపోయామే అని అనుకుంటే ఆ నెక్స్ట్ రోజు ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆ తర్వాత అక్కడ ఉండే ఒక యవనస్తుడు అన్నాడు, అన్న ఆ లైట్ హౌస్ దగ్గర నాకు చిన్న బిజినెస్ ఉంది, ఈ గవ్వలు ఇలాంటి ముత్యాలు ఇవన్నీ అమ్ముతుంటాను నేను. నాకు ఒక చిన్న దోణి ఉంది, పడవ ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆ దోణిలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళి లైట్ హౌస్ చూపిస్తానన్నా మీకేం పర్వాలేదు కదా అంటే నేను అనుకున్నాను ఎంత భాగ్యము, ఆడికి 700 కట్టాలి గవర్నమెంట్ బోటుకి, మనకి 700 కలిసి వచ్చినాయిరా అని చెప్పి సరే తమ్ముడు అన్నాను. సరే పదండి అన్న వెళ్దామని తీసుకెళ్తే ఎవరు లేరు. దోణి అంటే బోట్ అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయమాకండి, లాంచీలు, పడవలు, స్టీమర్లు, ఇంజన్లు ఎక్స్పెక్ట్ చేయకండి. చిన్న పడవ
చెక్క పడవ ఎట్లా ఉంటుందో అట్లాంటి పడవ. ఆ చివరి ఆ అబ్బాయి కూర్చున్నాడు, ఈ చివరి నేను కూర్చున్నాను, అంతే. మేమిద్దరమే. స్టార్టింగ్ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళే వరకు మంచి ఆహ్లాదంగా ఉంది, బాగుంది, లొకేషన్ సీనరీలు సూపర్గా ఉంది. సముద్రం మధ్యలోకి వెళ్ళింది పడవ. ఇక చూడాలి, నా గుండె ఆగిపోతుంది. ఒక్కొక్క అల ఎంత ఎత్తు అంటే, మీరు తాటి చెట్టును చూస్తే 3 తాటి చెట్లను ఇమాజిన్ చేసుకోండి, అంత ఎత్తు లెగుస్తున్నాయి అలలు. ఆ అలలకి దోణి ఇట్లా అంటుంటే ఇంక అయిపోయింది, జల సమాధి అనుకున్నా నేను. ఇక్కడే మునిగిపోతాం, మన బాడీ కూడా దొరకదురా అన్నంత భయం వేసి నేను అరుస్తున్నా. ఆ అబ్బాయి అంటున్నాడు, ఏం పాస్టర్ గారు మీరేం భయపడద్దు, మన పడవ మునగదు. అక్కడికి నాకు లైఫ్ జాకెట్ వేసాడు. అయినా కానీ ఆ నీళ్ళు ఇలా ఎగిరొచ్చి బోట్లో పడుతుంటే గుండె ఆగినంత పని అయింది. అట్లా ఉన్నాయి అలలు సముద్రం మధ్యలో. ఎందుకు చెప్తున్నానంటే, అట్లాంటి అలల మధ్యలో ఆ బోట్లో కూర్చుంటేనే భయం వేసింది. ఇప్పుడు పేతురు బోట్లో నుంచి కాలు ఏం చేసినాడు, నేల మీద పెట్టాడు. ఒక్కసారి నేల మీద పెడితే లాక్కెళ్తే మన బాడీ ఎక్కడుందో కూడా కనపడదు, అంత స్పీడ్ లాక్కెళ్ళిపోతుంది అలా. కానీ పేతురు మునిగాడా? మునగలా, అలా నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది పేతురికి. నేను చిన్నప్పటి నుంచి వేటకి వెళ్తున్నానే, ఎప్పుడైనా దూకితే మేము సముద్రంలో దూకేసి ఈత కొట్టుకుంటూ ఆ వలలు లాక్కుని వస్తాము. ఎప్పుడు కూడా నేను నీళ్ళలో దూకినప్పుడు నీళ్ళ మీద నిలబడలేదు, మునిగిపోయాను కానీ నీళ్ళ మీద నిలబడలేదు. ఇప్పుడేంట్రా ఇట్లా నిలబడుతున్నానని ఆశ్చర్యపోయాడు పేతురు. నడుస్తున్నాడు పేతురు. నిలబడటం మాత్రమే కాదు, పేతురు అడుగులేశాడు. ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ పేతురు ఏం చేస్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 30వ వచనంలోకి వచ్చేసరికి మన కథ మొదలయ్యింది. ఏమని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? గాలిని చూచి. అక్కడ ఆగుదాం. ఇప్పటి వరకు పేతురు ఎవరిని చూశాడు? యేసు వైపు చూశాడు. యేసు వైపు చూస్తే వచ్చిన ఆశీర్వాదం ఏంటి పేతురుకి? తన జీవితంలో ఇంతవరకు ఏ మనిషి కూడా చేయలేనంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు తన జీవితంలో జరిగించాడు. యేసు వైపు చూసినంతసేపు. ఎప్పుడైతే 30వ వచనంలోకి వచ్చేసరికి తన దృష్టి యేసు వైపు నుంచి ఎటువైపు వచ్చిందట? జస్ట్ గాలి వచ్చిందంట సముద్రం మీదకి, అంతే. గాలి వైపు చూశాడు. చూడంగానే వచ్చిన మొదటి నష్టం ఏంటి? చదవండి అక్కడ. మొదటిది ఏమొచ్చింది? భయము. రెండవది ఏమొచ్చింది? మునిగిపోసాగాడు. చూసావా? యేసు వైపు చూడాల్సిన పేతురు గాలి వైపు చూసిన కారణాన్ని బట్టి తన జీవితంలో వచ్చిన నష్టం ఏంటి అంటే, ఒకటి భయము, రెండవది మునిగిపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎప్పుడు భయం వస్తుందో చెప్పనా? ఎప్పుడు మునిగిపోతావో చెప్పనా? ఎప్పుడైతే యేసు వైపు చూడాల్సిన నీవు నీ పరిస్థితుల వైపు చూస్తున్నావో, ఎప్పుడైతే యేసు వైపు చూడాల్సినటువంటి నీవు నీ అప్పుల వైపు చూస్తున్నావో, ఎప్పుడైతే యేసు వైపు చూడాల్సిన నీవు నీకున్నటువంటి శ్రమల వైపు, కష్టాల వైపు, ఇరుకుల వైపు, నిందల వైపు, అవమానాల వైపు చూస్తున్నావో, అప్పుడే నీ జీవితంలో కూడా భయం వస్తుంది. అంటే తప్పు కాదేమో. అర్థమైందా? ఎందుకు చూస్తున్నావు వాటి వైపు? వాటి వైపు చూస్తే భయమే వస్తుంది, మునిగిపోతావు. అదే జరిగింది పేతురు జీవితంలో. పేతురు ప్రభు వైపు చూసినంతసేపు కూడా గొప్ప అద్భుత కార్యం చూసినాడు పేతురు. ఇంతవరకు ఏ మనుష్యుడు నేల మీద నడవలేదు, తెలుసా మీకు? పుట్టపర్తి సాయిబాబా ఒకసారి ప్యాసేజ్ చదివి అన్నాడు, యేసు ప్రభు పేతురు నడవడం ఏంటి, నేను కూడా నడుస్తాను నేల మీద అన్నాడు. పుట్టపర్తి సాయిబాబా బ్రతుకున్నప్పుడు అనంతపురం పుట్టపర్తిలో నడుస్తానంటే, నడుస్తాడేమో ఈయన కూడా, ఇది కూడా ఒక వింత అవుతుంది, యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంత తోడైపోతాడని చెప్పి అందరూ మొత్తం మీడియా అంతా కెమెరాలు అంతా రెడీ చేశారు. ఎక్కడ అంటే ముంబైలో. ఆ సముద్రం ఒడ్డునే కదా ముంబై ఉండేది. బొంబాయిలో నడుస్తానని చెప్పి సగం దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే కాకతీయ హాస్పిటల్లో ఉన్నాడు పుట్టపర్తి సాయిబాబా బెడ్ మీద. ఏమయ్యాడు? మునిగిపోయి నీళ్లు తాగేశాడు. ఇంతవరకు ఎవడు నడవల నీళ్ళ మీద. కాబట్టి యేసు వైపు చూసినంతసేపు తన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో భయం వచ్చేసింది. కాబట్టి జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ, నువ్వెవరి వైపు చూస్తున్నావో ఒకసారి నీవే పరీక్ష చేసుకో.
కలవరి శిలలో నీ కొరకు ప్రాణాన్ని పెట్టి విజయాన్ని, మరణం మీద విజయాన్ని పొంది, ప్రతి విధమైనటువంటి అనారోగ్యం మీద విజయాన్ని పొందిన ప్రభు వైపే చూస్తున్నావా? లేకపోతే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పుల బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు వాటి వైపు చూసి నువ్వు కూడా భయపడిపోయి మునిగిపోతున్నావో మనల్ని మనమే ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. అందుకన్నాడు, లుక్ అన్ టు జీసస్, నాట్ లుక్ అన్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్. యేసు వైపు మాత్రమే చూడు, అంతేగాని నీ పరిస్థితుల వైపు చూడొద్దు. మొదటి నష్టం. రెండవ నష్టం అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 16:23. చాలు, అక్కడ ఆగుతాం. రెండవది మళ్ళీ ఎవరు? పేతురే. ఇప్పుడు పేతురు చేస్తున్న పని ఏంటి? రెండవ తప్పు. ఏం చేస్తున్నాడు పేతురు అంటే, అక్కడ ప్రభు అన్నాడు కదా, ఏమని? పేతురు, నువ్వు మనుష్యుల సంగతుల్ని చూస్తున్నావు కానీ దేవుని సంగతుల్ని చూడట్లేదు అన్నాడు. రెండవది, యేసు వైపు చూడాల్సిన పేతురు ఎవరి సంగతుల వైపు చూస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క కార్యాల వైపు చూడాల్సిన పేతురు ఎవరి సంగతులు చూస్తున్నాడట? మనుష్యుల సంగతులు చూస్తున్నాడట. ఇది రెండవది కదా. ఇప్పుడు నష్టమేంటి? మరి నష్టమేంటి? ప్రభు గద్దించినాడు కదా, ఏమని? సాతానా, నా వెనుకకు పొమ్ము అన్నాడు. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. యేసు ప్రభు వారు ఎవరిని గద్దించాడు? అయ్యా త్వరగా చెప్పండి, టైం అవుతుంది. ఎవరిని గద్దించాడు యేసు ప్రభు వారు? సాతాన్ని గద్దించాడా? పేతుర్ని గద్దించాడా? సాతానా, నా వెనక్కి పొమ్ము అని ఎవరిని గద్దించాడు? పేతురునైతే పేతురు నా వెనక్కి పో అనొచ్చుగా, అంటే ఆయనకి వొకాబులరీ తెలియదా? మర్చిపోయినాడా? పేతురు నా వెనక్కి పో అనొచ్చుగా. సైతానా నా వెనక్కి పో అన్నాడంటే ఎవరిని గద్దించాడు? మరి సాతాన్ని గద్దిస్తే లాస్ట్లో అని పేతురుతో చెప్పాను అని ఉంది అక్కడ. ఆయన సాతాన్తో చెప్పిన ఉండాలిగా మరి. అది దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎవరిని గద్దించాడు? పేతురులో ఉన్న సాతాన్. జాగ్రత్త గమనించండి. పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నాడు? ఆ సీన్లో పేతురు ఎక్కడున్నాడండి? యేసు ప్రభువుకి పక్కనే ఉన్నాడు, అవునా? కానీ పేతురులో ఎవరున్నారు? జరుగుతుందా? అట్లా జరుగుతుందా? జరగదా? జరుగుతుంది. ఒక్కొక్కసారి విశ్వాసులైన పిల్లలకు కూడా దెయ్యాలు పట్టినాయి. అప్పుడు నీ పేరేంటి అంటే లక్ష్మి అంటుంది. నీ పేరు రితికా కదా, లక్ష్మి అంటున్నావు ఏంటంటే నేను లక్ష్మి అంటుంది. అప్పుడు కథ అర్థమైంది. లక్ష్మి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను గుంటూరు నుంచి వచ్చానంటాడు. గుంటూరు నుంచి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని? గుంటూరు నుంచి ఇక్కడికి రితికా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, అప్పుడు లక్ష్మి చెప్తుంది ఏమని? రితిక తలస్నానం చేసి రోడ్డు మీదకి వచ్చి బయట తల ఆరబెట్టుకుంటా ఉంది. నేను కూడా అట్లాగే చేసేదాన్ని ఒకప్పుడు. అది చూసి నాకు నచ్చి నేను అమ్మాయిలోకి వచ్చాను. అమ్మాయి ప్రభు నమ్మిన అమ్మాయి కదా, ఎట్లా వచ్చావు నువ్వు అమ్మాయిలోకి అంటే, ఉట్టిదే పాస్టర్ గారు, మీ ముందు అట్లా యాక్టింగ్ చేస్తుంది అంతే. ఆ అమ్మాయి గేట్ దాటి బయటకు వెళ్తే అన్నీ నా పనులే చేస్తుంది. నువ్వు కాదులే, అక్కడ జరిగిన సంగతి చెప్తున్నాను. నువ్వు మంచిదానివేలే. అన్నీ నా పనులే చేస్తుంది. అన్నీ నా మందిరంలోనేమో సియోన్ గీతాలు పాడుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని సినిమా పాటలే పాడుతుంది పాస్టర్ గారు, అందుకు వచ్చాను. చెప్పండి, పేతురు ఎక్కడున్నాడు? యేసు ప్రభు పక్కనున్నాడు. పేతురు ఎవరు? యేసు వైపు చూచి రక్షించబడినవాడు. కానీ పేతురులు ఎవరున్నారు? ఎట్లొచ్చినాడు సైతాన్? ఎట్లొచ్చినాడు పేతురులోకి సైతాన్? ఎట్లా వస్తాడు నీలోకి కూడా సైతాను? అర్థమైందా? యేసు ప్రభు వారి సంగతులు చూడాల్సిన పేతురు బిజీ అయిపోయాడట మనుషుల సంగతులు చూసేటటువంటి వాటిలో. అందుకని ఇప్పుడు పేతురులోనికి ఎవరు వచ్చారు చెప్పండి? సింపుల్ అంతే. నీ జీవితంలో కూడా
అందుకని పౌలు ఒక మాట అన్నాడు ఫిలిప్పి 2:19, అందరూ తమ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును ఎవరు కూడా చూడట్లేదు అన్నాడు. చూసావా, అందరూ ఎందుకు రావట్లేదు సంఘ ప్రార్థనకి, ఎందుకు రావట్లేదు ఉపవాస ప్రార్థనకి, ఎందుకు రావట్లేదు సిద్ధపాటు ప్రార్థనకి? చెప్పే మాట ఏంటి చెప్పండి? అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును చూడట్లేదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లోనికి, వాళ్ళ కుటుంబంలోనికి, వాళ్ళ ఇంటిలోనికి సైతాను ప్రవేశించి నెమ్మది లేనటువంటి స్థితిని తీసుకొస్తున్నాడు అంటే తప్పు కాదేమో. పేతురు ప్రభు దగ్గరే ఉన్నాడు, కానీ పేతురులోనికి సైతాన్ ఎంటర్ అయినాడు. అందుకంటున్నాడు ప్రభు, సైతానా నా వెనక్కి పో అని ప్రభు పేతురుని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. గద్దింపుకి కారణం ఏంటి అంటే పేతురు మనుషుల సంగతులను చూస్తున్నాడే కానీ దేవుని సంగతుల్ని చూడట్లేదు. యేసు ప్రభు కార్యాల వైపు, రెండవ నష్టం, యేసు ప్రభు కార్యాల వైపు చూడాల్సిన పేతురు మనుషుల సంగతులను చూసిన కారణాన్ని బట్టి వచ్చే నష్టం ఏంటి అంటే పేతురులోనికి సైతాను ఎంటర్ అయిపోయినాడు. నా జీవితంలో కూడా అంతే ప్రియదేవుని బిడ్డ. ఇప్పుడు నువ్వు పరీక్ష చేసుకో, నీ గుండె మీద చేయేసి, ఈ వారమంతా ఎవరి సంగతుల్లో బిజీ అయినావు? నేను చెప్పగలను ధైర్యంగా, ఈ వారమంతా నా ప్రభు పనిలో బిజీ అయినా, నేను నా ప్రభు పనిలో అలసిపోయినాను నేను. నువ్వెవరి సంగతుల్లో బిజీ అయినావు? ప్రభు కార్యాల్లోనే బిజీ అయినావా? ప్రభు కార్యాలని చూస్తున్నావా? లేకపోతే నీ సొంత కార్యాల్లో బిజీ అయిపోతున్నావా? జాగ్రత్త, సైతాన్ ప్రవేశించి నీ జీవితాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంది బిడ్డ, నష్టం కలుగు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త, పరీక్ష చేసుకుందాం. ఇది 2. 3వ నష్టం, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు. మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండు. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో. మళ్ళీ ఎవరు? మళ్ళీ పేతురే. సందర్భం ఏంటి? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన అక్కడ రూపాంతరం చెందాడు. ఇప్పుడు రూపాంతరం చెందిన యేసు ప్రభువారి యొక్క దివ్య దర్శనాన్ని చూడటానికి కొరకు ఆకాశం నుండి లేదా పరలోకం నుండి ఎవరు దిగొచ్చారు? మోషే, ఏలియాలు దిగొచ్చారు. మోషే, ఏలియాలు దిగిరాగానే ఇప్పుడు మనం చదివినటువంటి మాట, మోషే, ఏలియాలు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు చెప్పండి? మనం ఇక్కడ ఉండుట మంచిది. నన్ను ఇట్లా అడగనివ్వండి, రూపాంతర దర్శనము పొందినటువంటి యేసు ప్రభు వారిని చూడటానికి వెళ్ళాడా పేతురు పైకి? లేకపోతే పరలోకం నుండి దిగి వచ్చిన మోషే, ఏలియాలను చూడటానికి వెళ్ళాడా? యేసు ప్రభువుని చూడటానికి వెళ్ళాడు. యేసు ప్రభువుని చూడటానికి వెళ్ళిన పేతురు ఎవరిని చూడాలా? యేసుని చూడాలి, అవునా? ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు పేతురు? మోషే, ఏలియాలను చూస్తున్నాడు. ప్రభువుని చూడాల్సిన పేతురు ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? మోషే, ఏలియాలని చూశాడు. ఇప్పుడు నష్టం చెప్తాను. ఏమి నష్టం వచ్చింది? ఎప్పుడైతే వాళ్ళని చూశాడో పేతురు ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అక్కడ ఆగుదాం. ఎవరితో మాట్లాడుతున్నాడు పేతురు? ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మనం ఇక్కడ ఉండుట మంచిది అంటే ప్రభువుకే ఏం చెప్తున్నాడు పేతురు? ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరికి సలహా చెప్తున్నాడు పేతురు? ప్రభువుకే సలహా చెప్తున్నాడు. ఒకటి. రెండో మిస్టేక్, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, ఏం కడదాం? 3 డూప్లెక్స్ ఇల్లులు కడదాం అన్నాడు. రెండో మిస్టేక్ ఏమంటున్నాడు? నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, ముగ్గురికి ఏం కడతానంటున్నాడు? 3 పర్ణశాలలు కడతానన్నాడు. రెండో నష్టం ఏంటి అంటే మోషే, ఏలియాలు ఎవరు? మోషే, ఏలియాలు?
దేవుని చేతిలో వాడబడినటువంటి ఒక సామాన్యమైనటువంటి ప్రవక్తలు లేదా దేవుని సేవకులు. మరి యేసు ప్రభు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. కానీ ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? నీకు, మోషేకి, ఏలియాకి, ముగ్గురికి 3 పర్ణశాలలు అంటే ఏం చేసినాడు? ప్రభువుని వారితో సమానం చేసేసినాడు. ఇది 2వ నష్టం. 3వ నష్టం, 3 పర్ణశాలలు కడదాము, మనం ఇక్కడే ఉందాము అంటే దాని అర్థం ఏంటి? ఇక మనం ఈ కొండ దిగి కిందకి పోనే పైన అంత మంచి గాలి వస్తుంది, చక్కగా ఫ్రెష్ ఎయిర్, అంత ఫ్రెష్ ఫ్రూట్స్, అంత బాగుంది, ఇక మనం కొండ దిగద్దు. అసలు యేసు ప్రభు వచ్చింది ఎందుకు? ఆ కొండ మీద పర్ణశాల కట్టుకుని దాంట్లో ఉండదానిక. ఎందుకు వచ్చినాడు? ఆ శిలువ బలియాగము, ఆ యేసు ప్రభు వారి యొక్క శిలువ బలియాగము దేవుని చిత్తము జరిగించడాన్ని కూడా ఆపేసి మరి అంటున్నాడు మనం ఇక్కడే ఉండడము మంచిది. ఎన్ని మాటలు మాట్లాడాడు చూసావా? ఇంకా లూకాసు వార్తలు అయితే ఇదే ప్యాసేజ్ అంటాడు, పేతురు తెలియకనే చాలా మాట్లాడేసేస్తున్నాడు అని రాసి ఉంటుంది. ఇంకా ఏమేం మాట్లాడతాడో అని ఇప్పుడు నెక్స్ట్ వచనంలో రాయబడి ఉంటుంది. అతడు ఇంకనూ కంటిన్యూస్ టెన్స్ రాశాడు. ఇంకనూ మాట్లాడేస్తున్నాడు అంటే ఇంకేం మాట్లాడాడో అవన్నీ రాయడానికి పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడలా. ఇంకనూ మాట్లాడేస్తున్నాడట. మాట్లాడుతూ ఉంటే ఏమని వచ్చింది? ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి. ఇప్పుడు ఏం జరిగిందట సందర్భము? ఇంకా మాట్లాడుతున్నాడట. ఏం మాట్లాడుతున్నాడో చెత్త అంతా. వెంటనే ఆకాశము నుండి స్వరం వినపడింది. ఏమని? పేతురు. ఇంకా అక్కడ లేదు, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, పేతురు ఫస్ట్ షట్ యువర్ మౌత్ ఫస్ట్, నీ నోరు మూసేయి అన్నాడు. అంతేనా దాని అర్థం? ఏమన్నా ఇండైరెక్ట్గా చెప్పినాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట నువ్వు విను అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా చెప్పినాడు, ఈయన మాట నువ్వు విను అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు చెప్పే మాటలు ఆయన వినడం కాదు పేతురు, కాబట్టి నువ్వు నోరు మూసేయి, నువ్వు మాట్లాడడం మానేసాయి, ఆయన ఏం మాట్లాడతాడో ఆయన చెప్పేది నువ్వు విను అన్నాడు. చూడండి ఎంత నష్టం వచ్చిందో. ఎందుకు? సింపుల్ అంతే. రూపాంతర దర్శనం పొందినటువంటి యేసు ప్రభువుని చూస్తే ఎంత బాగుండేది పేతురు. యేసు ప్రభువుని చూడాల్సిన పేతురు మోషే ఏలియాలను చూశాడు అంతే. ఎప్పుడైతే మోషే ఏలియాలను చూశాడో ఇంకేంటేంటో మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది దాని తర్వాత చూడండి, 6వ వచనం చూడండి. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి. ఏమయ్యాడంటే చెప్పండి? పేతురు బోర్ల పడ్డాడంట. ఇది నష్టం. 3వ నష్టం, యేసుని చూడాల్సిన పేతురు మనుష్యుల్ని చూసిన కారణాన్ని బట్టి పేతురు జీవితంలో వచ్చిన 3వ నష్టం ఏంటి అంటే బోర్ల పడ్డాడంట. ఒక మాట చెప్పనా, చాలామంది వారి సేవా జీవితంలో, ఇందాక చెప్పానే పరిచర్య అని, వారి సేవా జీవితంలో యేసు వైపు చూస్తూ సేవ చేస్తే గొప్ప సేవ చేసిన భక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు వారి సేవా జీవితంలో చాలామంది సేవకులు బోర్ల పడిపోతున్నారు. బోర్ల పడడానికి కలిగిన కారణం ఏంటో చెప్పనా? వారు ప్రభు వైపు చూడట్లా. ఎవరి వైపు చూస్తున్నారు? మనుషుల వైపు చూస్తున్నారు. ఉదాహరణకి చూడండి, ఎవరెవరో సంగతి మనకెందుకు, మన సంగతి మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకి దైవజనుడు భక్సింగ్ గారు సేవ చేసిన దినాలంతా కూడా ఎవరి వైపు చూసినాడు? ప్రభు వైపే చూసినాడు. అది ఎన్ని వేల మంది మీటింగ్ అయినా ప్రభు వైపే చూసినాడు. ఇప్పుడు 10 మందితో మీటింగ్ పెట్టినా 3 రోజులు పెడితే 3 రోజులు కానుకలు పట్టడమే, లేకపోతే వేరే విధంగా ఉంటుంది. కానీ ఆయన అప్పట్లోనే 20,000 మందికి మీటింగ్ పెట్టినా కూడా ఏ రోజు కానుక పెట్టేవాడు కానే కాదు. వాళ్ళకి భోజనాలు పెట్టినా ఏది కావాలని ఎవరి వైపు చూసేవాడు? ప్రభు వైపే చూశాడు. అద్భుతమైనటువంటి పరిచర్య చేసినాడు. ఇంచుమించు ఆయన బ్రతికున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10,000 సంఘాలు నిర్మించబడుతూ వచ్చినాయి. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే మనకు తెలుసు, ఆయన వ్యక్తిగత సాక్ష్యము. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు వైపే చూశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనరేషన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు చెప్పండి?
ఇప్పుడు మనల్ని అడుగుతారు, అన్న మీరు సొసైటీయా ట్రస్టా అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు కురియన్ గారి వైపు చూసే సేవకుల, లేకపోతే శాంసన్ గారి వైపు చూసే సేవకుల, లేకపోతే జాన్ సుబ్బారెడ్డి వైపు చూసే సేవకుల, లేకపోతే పీటర్ ఆచార్య వైపు చూసే సేవకులా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మనుషుల వైపు చూస్తున్నారు కాబట్టి నేను అంటున్నాను, వీళ్ళ సేవా పరిచర్యలో వీళ్ళు కూడా ఏమవుతున్నారో చెప్పనా, బోర్ల పడుతున్నారు వీళ్ళు. నన్ను అడుగుతారు చాలామంది, మీరు సొసైటీయా ట్రస్టా అని అడుగుతారు. అప్పుడు నేను అంటాను, నేను సొసైటీ కాదు, ట్రస్టు కాదు, హెబ్రోను కాదు. నేనెవరు? నేను క్రీస్తు వాడను, క్రీస్తు దేవుని వాడు అని రాయబడి ఉంది బైబిల్లో. పౌలుని అడిగితే పౌలు అట్లా చెప్పినాడు. అప్పట్లోనే వచ్చినాయి ఈ భేదాలు. ఏమని, ఒకడేమో మేము పౌలు వాళ్ళం అంటున్నారంట, ఇంకొకళ్ళేమో మేము అపోల్లో వాళ్ళం అంటున్నారంట, ఇంకొకళ్ళేమో మేము బర్నబా బ్యాచ్ అంటున్నారంట, ఇంకొకళ్ళేమో మేము శీల బ్యాచ్ అంటున్నారంట. అప్పట్లోనే ఇలాంటి భేదాలు మనుషుల వైపు చూసి వారి సేవా జీవితంలో బోర్లా పడినటువంటి అనుభవాలు ఉన్న కారణాన్ని బట్టి పౌలు కొరింథీ పత్రిక రాస్తున్నాడు, పౌలోళ్ళు శీలోళ్ళు మేమేం మీకోసం ప్రాణం పెట్టలా, మేమేం మీకోసం సిలువ వేయబడలేదు, కాబట్టి మనం అందరం ఎవరమి అంటే మనము క్రీస్తు వారము. సండే స్కూల్ VBSకి ఒకసారి థీమ్ ఇచ్చారు, అది మేము క్రీస్తు వారము, క్రీస్తు దేవుని వాడు. అంతే సింపుల్. అదే నేర్చుకుని అదే చెప్తాను నేను ఇప్పటికీ. అందుకనే కొంతమంది నన్ను కొన్ని సంఘాలకి మన సహవాసంలో ఎందుకు పిలవరు అంటే, వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు చెప్పండి, మనుషుల వైపు. వీళ్ళు సొసైటీ వాళ్ళు, వీళ్ళు ట్రస్ట్ వాళ్ళు, లేకపోతే వీళ్ళు సుబ్బారెడ్డి వారి తాలూకా, వీళ్ళు శాంసన్ తాలూకా, వాళ్ళ తాలూకా, వీళ్ళ తాలూకా అంటే ఎవరి వైపు చూస్తున్నారు వీళ్ళు? మనుషుల వైపు. నేను అంటాను, మనుషుల వైపు చూసినంత కాలము నీ సేవా జీవితంలో నువ్వు కూడా ఏమవుతావు చెప్పనా, బోర్ల పడతావు. అందుకు అక్కడ అన్నాడు 8వ వచనంలో, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును వారికి ఇక్కడ రాయాలి, ఆ మాట ఇక్కడ ఉందా, ఇక్కడ రాయాలి మెయిన్ కింద వాళ్ళకి. ఎందుకు? మీరు కూడా కింద నుంచి ఇలా కన్నులు పైకెత్తి చూస్తే ఇక్కడ ఎవరు కనపడాలా? యేసు తప్ప ఇంకెవ్వరు కనపడకూడదు. మీరు కూడా మనుషుల వైపు చూస్తున్నారు కాబట్టి మా అసిస్టెంట్ అంటది రాగానే, అంకుల్ మీరు ఎప్పుడు వస్తారా అని మా సంఘస్థులందరూ ఎంతో ఆశతో చూస్తూ ఉంటారు అంకుల్ అంటే. మరి పోయిన వారం చెప్పిన పవన్ కుమార్ గారు, అంతకుముందు వారం చెప్పినటువంటి అకులా గారు, లేకపోతే అంతకుముందు వారం చెప్పిన ప్రసాద్ గారు, అంతకుముందు వారం చెప్పిన బోయజ్ గారు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు చెప్పింది వాక్యం కాదా అంటే ఎవరిని చూస్తున్నారు? రాజా క్రిస్టియన్ అనేటటువంటి మనిషిని చూస్తున్నాం. చూస్తే మనం కూడా ఏమవుతాం చెప్పండి, బోర్ల పడతాం. అందుకన్నాడు ఆ మాట, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరు కూడా ఏం చేయకూడదు చెప్పండి మనకి. మనుషుల్ని చూస్తే మనం ముందుకు వెళ్ళలేం, మనం పరిచర్య చేయలేం, మనం సేవ చేయలేం. మనుషుల వైపు చూడకూడదు. డోంట్ లుక్ అంటు హ్యూమన్ బీయింగ్స్, లుక్ అంటు జీసస్ ఓన్లీ. యేసు వైపు మాత్రమే మనం చూడాలంతే. అందుకన్నాడు ఇక్కడ. ఇది 3వ నష్టం. యేసుని చూడాల్సినటువంటి పేతురు మనుషులను చూశాడు. మొదటిదేమో యేసుని చూడాల్సినటువంటి పేతురు గాలిని చూశాడు. నష్టమేంటి? 1 భయము, 2 మునిగిపోశాడు. రెండవది, యేసు సంగతులు చూడాల్సిన పేతురు మనుషుల సంగతులు చూశాడు. వచ్చిన నష్టమేంటి? సైతాను ప్రవేశించేశాడు. మూడవది, యేసును చూడాల్సిన పేతురు మోషే, ఏలియా అనేటటువంటి మనుషుల్ని చూశాడు. నష్టమేంటి? బొక్కబోర్ల పడ్డాడు. ఆత్మీయ జీవితంలో ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదు. ఇది 3. 4వ నష్టం చెప్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. చెప్పాను. విస్తారముగా పడినందున వలలాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో
దుమికాను. సందర్భం చెప్తాను వినండి. యేసు ప్రభువారు చనిపోయినారు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడై 3వ రోజున తిరిగి లేచాడు. ఈ మీన్ టైంలో, ఈ గ్యాప్లో, ఈ 21:1 పేతురు అన్నాడు, ఇప్పటి వరకు ప్రభు ఉన్నాడు, ప్రభుతో పాటు తిరిగాం, ఆయనతో పాటు వెళ్తే ఆయనకి ఏం పెడితే మనం కూడా అది తిన్నాం, ఆయన అక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాం, అంత బాగానే జరిగింది. ఇప్పుడు ప్రభువు లేడు, మరి మన భార్య పిల్లల్ని పోషించుకోవాలి కదా, కాబట్టి నేనేం చేస్తాను, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. సీనియర్ నేనే చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనేసరికి పాపం జూనియర్స్ ఇంకొక 6 మేము కూడా నీతోనే వస్తామన్నా అని మొత్తం అందరు కలిసి సముద్రంలోకి వెళ్ళారు. వెళ్ళి చేపలు పట్టారు, రాత్రి అంతా పట్టారట, ఒక్క చేప కూడా దొరకల. ఇప్పుడు ఉదయం అవ్వగానే ప్రభు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ప్రభు పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యి వాళ్ళని పిలిచినాడు. ఏమని? 5వ వచనంలో, యేసు పిల్లలారా, ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? పిల్లలారా. ఇక్కడ ఆగుదాం కొంచెం. ప్రభు యొక్క ప్రేమ చూడండి ఎంత చక్కగా ఉందో. ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని? పిల్లలారా అని పిలిచాడు. వాస్తవంగా అయితే ఏమని పిలవాలి చెప్పండి? శిష్యులారా. ఇంకా ఏమని పిలవాలా? సహోదరులారా. ఇంకా మీకు అక్కడ కాన్సెప్ట్ అర్థం కాదు. 3.5 సంవత్సరాలకి పూర్వము అదే సముద్రంలో వలలు బాగు చేసుకుంటా, గోసెలు కట్టుకుని నీసు వాసన వస్తూ నాచులో తిరుగుతున్నటువంటి ఈ పేతురు, యోహాను, యాకోబుల్ని పిలిచి, అబ్బాయి మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలర్లుగా చేస్తానురా అని చెప్పి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు అవన్నీ వదిలేసి, వలలు వదిలేసి, సముద్రం వదిలేసి, వ్యాపారం వదిలేసి, తండ్రిని వదిలేసి, దోణి వదిలేసి, అన్నీ వదిలేసి ప్రభువును వెంబడిస్తే ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు తిప్పి, ఇప్పుడు ఆయన కొంచెం గ్యాప్ వచ్చేసరికి పేతురు మళ్ళీ మనం వలబట్టుకుందాంరా, ఏ కుక్క ఏ వాంతినైతే కక్కిందో మళ్ళీ అదే వాంతిని మళ్ళీ తిరిగి తిన్నట్లుగా, ఏ వలనైతే వదిలామో, ఏ దోణినైతే వదిలామో, ఏ సముద్రాన్ని అయితే వదిలామో మళ్ళీ అదే దోణి అదే సముద్రంలో పోదాంరా అని ఒక 6 జూనియర్స్ని వెంట పెట్టుకుని పోయిన పేతురు ఇప్పుడు ఏమని పిలవాలని? మీరు చాలా మంచోళ్ళలాగా ఉన్నారు. మీరు ఏలూరు జిల్లా కదా, కొంచెం జిల్లా మారింది కదా, అన్ని మంచి మాటలు వస్తున్నాయి మీకు. మేము కృష్ణా జిల్లా వాళ్ళం కదా, మాది కృష్ణా నది నీరు కదా, మాకంతా కొంచెం హ్యార్ష్గా వస్తాయి మాటలు. నేను చెప్పనా ఏమని పిలవాలో? ఒరే కృతజ్ఞతాహీనులారా అని పిలవాలి. అవునా కాదండి? 3.5 సంవత్సరాలు ఆయన పోషించి దేవుని సేవ చేయండిరా అని ఆయన పోషించి ఇన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు దగ్గరుండి గదిలో తీసుకెళ్ళి చచ్చిపోయిన పిల్లల్ని లేపడం, చనిపోయిన వాళ్ళని లేపడం, 5 రొట్టెలు 2 చేపలు, ఇన్ని అద్భుత కార్యాలు కళ్ళారా చూపిస్తే ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే చేపలు పట్టడానికి, అదే పాత జీవితానికి, అదే పాపపు జీవితానికి పోయావంటే నిన్ను అవిశ్వాసులారా, సహోదరులారా, డియర్ మై ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మాటలు పిలవాలని చెప్తున్నావు బిడ్డ. ఏమనాలా? ఒరే కృతజ్ఞతాహీనులారా అనాలి. కాతే ప్రభు కృష్ణా జిల్లా కాదుగా, అందుకని చాలా ప్రేమతో ఏమన్నాడు? పిల్లలారా అన్నాడు. సరే, ప్రభు ప్రేమ కోసం చెప్పినాను. ఏమంటున్నాడు? భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? లేదని చెప్పారు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే అయితే ఒక పని చేయండి, కుడి పక్క వేయండి వల అన్నాడు. ఎవరితో చెప్పినాడు కుడి పక్క వేయండి అని వల? ఎవరండి వాళ్ళు? పిల్లలు, శిష్యులు 2 తప్పే. ఎవరు వాళ్ళు? ఫిషర్ మ్యాన్, చేపలు వేటాడే వేటగాళ్ళు. మరి ఈయనెవరు? చెప్పిన ఆయన ఎవరు? మీరు బైబిల్ బాగా చదవట్లేదు అయితే. చెప్పిన ఆయన ఎవరండి? ఈయన ప్రొఫెషన్ ఏంటంటున్నాను నేను. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, పల్లెకారులు, జాలర్లు. మరి ఈయన ప్రొఫెషన్ ఏంటి? బైబిల్ చదవట్లేదు మీరు.
12 సంవత్సరాలకి యెరూషలేములో యెషయా గ్రంథం పట్టుకుని ప్రసంగం చేశాడు యేసు ప్రభు. ఆ తర్వాత 30 సంవత్సరాలప్పుడు సేవకు వచ్చాడు. 12 నుంచి 30 వరకు ఎక్కడున్నాడు అనేది బైబిల్లో రాయలేదు. మరి ఏం చేశాడు 12 నుంచి 30 సంవత్సరాల వరకు? కార్పెంటర్, వడ్రంగి పని చేసినాడు ప్రభు. వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని, అయ్యా ఇదిగో మేము ఈ ఫోన్ స్టాండ్ పెట్టుకోవడానికి ఒక స్టూల్ కావాలి అంటే ఏం చేసినాడు? ఒక స్టూల్ తయారు చేసి ఇచ్చాడు. ఇది ఇక్కడ వాక్యం చెప్పడానికి ఒక బల్ల కావాలి అంటే ఒక బల్ల తయారు చేసి ఇచ్చినాడు. ఏం పని చేసేవాడు ఈయన? కార్పెంటర్, వడ్రంగివాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? మేము చేపలు పట్టడంలో నిష్ణాతులు, మాకు తెలుసా నీకు తెలుసా అనాలి. కానీ ఆయన మాట విని కుడి పక్కన వలేశారు. కుడి పక్కన వలేస్తే రాత్రంతా పడని చేపలు అప్పుడు ఎట్లా పడిని? ఎప్పుడైనా ఆలోచించినావా? అప్పుడు ఎట్లా పడిని? చేపలు సృష్టికర్త అయిన దేవుని మాటకి ఏమైనా చెప్పండి, లోబడ్డ. ఎప్పుడైతే పేతురు నువ్వు కుడిపక్క ఈ వల అన్నాడో, పేతురుతో పాటు ఎవరు విన్నారు ఈ మాట? చేపలు విన్నాయి. అరే మన సృష్టికర్త అయిన దేవుడు రా, ఇప్పుడు పేతురు కుడిపక్క వేస్తాడట వల, మనం అందరం వల్లో పడాలని అన్నీ వచ్చేమైనాయి, వల్లో పడి ఇప్పుడు లాగారు. ఇప్పుడు కథలోకి వద్దాం. వస్తే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో విస్తారముగా పడినందున వల లాగలేదు. అప్పుడు 7 అంటాడు, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? తప్పు. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యోహాన్ అంటున్నాడు, ఆయన ప్రభువు సుమి అని ఎవరితో చెప్తున్నాడు? పేతురుతో. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున సముద్రములోకి దూకాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చూశారు యేసు ప్రభుని? యోహాన్ చూశాడు. పక్కనే ఉన్న పేతురు చూశాడా? చూడలా. మరి ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? విస్తారముగా పడినటువంటి చేపల్ని చూస్తున్నాడు. ఇది 4వ నష్టం. పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు వారిని చూడాల్సినటువంటి పేతురు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? విస్తారముగా పడినటువంటి చేపలను చూస్తున్నాడు. ఈవెన్ పక్కనున్నటువంటి యోహాను చూసి, అన్నా ఇంత గొప్ప అద్భుతం చేయగలిగిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు కాదన్నా, మనం రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప కూడా పడలా, ఇదిగో ఈయన వచ్చి ఈ కుడి పక్కన ఏమంటే ఇన్ని చేపలు పడినాయి అంటే ఈయన ప్రభువే అని చెప్పాడు. అప్పుడైనా చూశాడా? అక్కడ రాయబడి ఉంది, పేతురు చూశాడనుందా విన్నాడనుందా? చదవండి ఆ మాట. పేతురు ఆ మాట విని ప్రభువు సుమి అని చెప్పిన మాట విన్నాడా చూశాడా? అప్పుడు కూడా చూడలా ప్రభు వైపు. అంటే అప్పటికి తన దృష్టి ఎక్కడుంది? చేపల మీదే ఉంది. ఎప్పుడైతే మాట విన్నాడో, ఇప్పుడు పేతురు ఎట్లున్నాడంట? వస్త్రహీనుడు. అంటే ఎట్లున్నాడు? దిగంబరి, నెక్కడ్. అందుకని సముద్రంలోకి దూకేశాడు. 4వ నష్టం ఏంటో తెలుసా? యేసు వైపు చూడాల్సిన పేతురు విస్తారముగా పడిన చేపల వైపు చూస్తూ వచ్చాడు. ఇది తప్పు. నష్టం ఏంటి అంటే తాను దిగంబరి అన్న సంగతిని కూడా పేతురు ఏం చేయలేకపోయినాడు? గ్రహించుకోలేకపోయినాడు. ఒక మాట చెప్పనా, ఈ దినాల్లో కూడా చాలామంది యేసు వైపు చూడట్లా. ఎవరి వైపు చూస్తున్నారు చెప్పండి? విస్తారమైనటువంటి ఆశీర్వాదాల వైపే చూస్తున్నారు. కావాలంటే చూడండి, మా దగ్గరికి ప్రార్థన అయినాక చాలామంది వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. ఏమని ప్రార్థన, దేనికోసం వస్తారు అంటే, పాస్టర్ గారు మాకు పెళ్ళై చాలా కాలమైందండి, పిల్లలు లేరండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి అని వస్తారు. సరే ప్రార్థన చేస్తాం. ఏదో మా గొప్పతనం మా మంచితనం కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుడు వారికి గర్భఫలం ఇస్తాడు. ఇప్పుడు 12 బిడ్డకి జన్మనిస్తారు. ఇక ఆ తర్వాత వారం నుంచి చర్చిలో కనపడరు వాళ్ళు. ఏమమ్మా రాలేదని చెప్పి మనం గృహాలు దర్శించడానికి వెళ్ళామనుకో, చాలా కాలం అవుతుందమ్మా నువ్వు మందిరానికి రావట్లేదు, ఏమైందమ్మా అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారో చెప్పనా? అన్న ఈ బాబు పుట్టాడు కదన్నా, ఆడిని మందిరంలో తీసుకొస్తుంటే ఈ ప్రసాదాన్ని ఏమో ఏసీలు పెట్టలేదు, ఆడేమో సెంట్రలైజ్డ్ ఏసీలో పుట్టాడన్నా, ఏసీ లేకపోతే ఆడు ఉండలేకపోతున్నాడన్నా, అందుకని ఇంట్లోనే ఉంటున్నానన్నా. అంటే ఎవరిని చూసుకుంటున్నావు నువ్వు?
ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రభువును వదిలేసావు, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూసుకుంటున్నావు. కాదా చెప్పండి? చాలామంది అట్లా లేరా? ఒకప్పుడు తినటానికి లేనటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చినావు, ప్రభు నేను ఆశీర్వాదం ఇచ్చాడు, ఇప్పుడు దేవుని మందిరం మానేసావు. ఎందుకు మానేసావు అంటే బిజినెస్ కొంచెం ఎక్కువైపోయిందన్నా. ఎంతగా ఎక్కువైపోయింది నాకు బిజినెస్ అంటే, ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా నాకు టైం సరిపోనంత బిజినెస్. అంటే దేన్ని చూస్తున్నావు? నిన్ను ఆశీర్వదించినటువంటి ప్రభువుని చూస్తున్నావా, లేకపోతే ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూస్తున్నావా? ఇలాంటి వాళ్ళందరూ ఆత్మీయముగా దిగంబరులే. కాబట్టి జాగ్రత్త బిడ్డ, ప్రభు వైపు చూడు. ప్రభు ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి ఆస్తిపాస్తుల వైపు మనం చూడనే చూడదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు, సతీష్ కుమారు, జాన్ వెస్లీ ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు టీవీలో వాక్యం చెప్పండిరా అంటే ఏదేదో చెప్పి ఆ కింద వేస్తారు. మా దగ్గరికి 1,00,000 మంది వస్తున్నారు, మా దగ్గరికి 10,000 మంది వస్తున్నారు, మా దగ్గరికి 20,000 మంది వస్తున్నారు, మీ దగ్గరికి ముష్టి 30 మందే వస్తున్నారు, కాబట్టి మాదే స్వచ్ఛమైనటువంటి వాక్యం కలిగిన సంఘం అని వేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీళ్ళని ఎవరి వైపు చూస్తున్నావు? ఆ రోజున పేతురు చేసింది కూడా అదే. పేతురు కూడా ఎవరిని చూసినాడు? ప్రభువుని చూడలా. ఎవరిని చూస్తున్నాడు? విస్తారముగా పడిన చేపలు. విస్తారముగా పడిన చేపలు దేనికి సాదృశ్యము? నువ్వు కింద వేసావే లెక్క. మా దగ్గరికి 1,00,000 వస్తున్నారు, 25,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు అని లెక్క వేసావే. ఇదిగో ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? విస్తారమైన చేపలకు సాదృశ్యం. ఆ రోజున పేతురు చేసిన తప్పే ఈరోజు నువ్వు కూడా చేస్తున్నావు. అందుకని ఏమన్నాడు? లవోదికీయ అని చివరి సంఘాన్ని చూసి ప్రభు ఏమని తిట్టాడు చెప్పండి? నేను తిట్టడం కాదు, మీరే చూడండి ఏమని తిట్టినాడు. 3వ అధ్యాయంలో, నీవు దిగంబరివి, దిక్కుమాలినోడివి. ఈ మాటలన్నీ ఏమని ఉన్నాయి చూడండి అక్కడ. త్వరగా అయిపోయింది, ఇంకా ముగించేస్తున్నాను. నీవు 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవి, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని. అది చూసావా? మా అంత పెద్ద సంఘం అసలు ఈ ప్రపంచంలోనే లేదు, నేను చాలా ధనవంతుడిని, నేను చాలా ధనవృద్ధి చేసుకున్నాను, మా దగ్గరికి విస్తారమైనటువంటి చేపలు, విస్తారమైనటువంటి మనుషులు వస్తున్నారు అని చెప్పుకున్నాడు. అన్నాడు ప్రభు, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి అన్నాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ, యేసు వైపు చూడు. నిన్ను ఆశీర్వదించడానికి కర్త అయిన యేసు వైపు చూడు. అంతేగాని ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల వైపు చూస్తూ ప్రభువుని మనం అలా చేస్తే నువ్వు కూడా ఆత్మీయమైనటువంటి దిగంబరుడివే అంటాను నేను. స్పిరిచువల్ నేకెడ్ పర్సన్. చాలామంది చేసే తప్పిదేనండి. కావాలంటే మీరు చూడండి, మీరు సర్వే చేయండి. ఈ రోజున మందిరానికి ఎవరు రాలేదో వాళ్ళని ఇంటికి వెళ్ళి అడగండి సాయంత్రం, ఎందుకు రాలేదమ్మా, ఒంట్లో బాగాలేదా? లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళావా, ఎందుకు రాలేదని అడగండి. లేదన్నా, ఉన్నాను, ఈరోజు పనికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు? పనికి వెళ్ళాం. లేకపోతే వ్యాపారం చూసుకున్నాం, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాం. ఇదే చెప్తాం మనం. అవన్నీ ఏమవుతాయి చివరికి చెప్పండి? చిల్లు సంచిలో వేసినట్లు అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఇది 4. 5 చెప్పి ముగించేస్తాను. 21వ అధ్యాయం 21వ వచనం, యోహాను సువార్త. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. అప్పుడు యేసు అంటున్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమయ్యా, నువ్వు నన్ను వెంబడించు. సందర్భం. ఇప్పుడు ఆ తర్వాత తను పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు భోజనం ఏర్పాటు చేశారు ప్రభువుకి. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ? 9వ వచనంలో, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడను. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? భోజనం చేస్తానికి కూర్చున్నారు. ఏంటి భోజనం? మీల్స్ ఏంటి వాళ్ళకి? రొట్టెలు, ఫిష్ ఫ్రై. యేసుప్రభు వారి ఫేవరెట్ ఫుడ్ అది, ఫిష్ ఫ్రై, చేపల వేపుడు. కూర్చున్నారు, భోజనము అయిపోయింది, తినేసిన తర్వాత 15, 16, 17లో భోజనం తిన్నాక ప్రభు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, పేతురు, వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎన్నిసార్లు అడిగాడు?
3 సార్లు అడిగాడు. 3 సార్లు ఎందుకు అడిగినాడు? మొదటిసారి అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసయ్యా అన్నాడు కదా. అట్లా అన్నప్పుడు సరే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు కదా అని వదిలేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు రెండోసారి అడిగాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ రెండోసారి అడిగాడు. రెండోసారి కూడా ఏమన్నాడు? పేతురు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. 2 సార్లు అడిగాడు, నువ్వు 2 సార్లు సమాధానం చెప్పాడుగా. మరి 3వసారి ఎందుకు అడిగినాడు? ఎప్పుడైనా ఆలోచించావా ప్యాసేజ్ చదివేటప్పుడు? ఎందుకు అడుగుంటాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి. ఎందుకు 3 సార్లు ఎందుకు అడిగాడు పేతురు? మొదటిసారి అడిగినప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇంక అయిపోయింది కదా, ఆన్సర్ వచ్చేసిందిగా. మళ్ళీ రెండోసారి ఎందుకు అడగాల? రెండోసారి అడిగినప్పుడు కూడా ఆన్సర్ వచ్చేసిందిగా. మరి 3వసారి ఎందుకు అడగాల? చెప్పండి, ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఎందుకు అడిగినాడు? 2 కారణాలు. ఒకటి, ఆయన ఎవరో నాకు తెలియదని ఎన్నిసార్లు బొంకినాడు పేతురు? 3 సార్లు బొంకాడు. అందుకని చెల్లుకి చెల్లులాగా 3 సార్లు అడిగాడు అనేది ఒక వాదన, అంతే. అసలు ఎందుకు అడిగినాడు 3 సార్లు అంటే, తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో మనకు తెలియదు, కానీ గ్రీక్ బైబిల్లో మనకి స్పష్టంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు కొంచెం లేట్ అయినా ఉండండిలే, ఏం పర్వాలేదు, చికెన్ బిర్యానీ ఉంది. సబ్జెక్ట్ మళ్ళీ నేర్పించడానికి మళ్ళీ ఈ అంశంలోనికి రాను కదా నేను, వెయిట్ చేయండి. జనరల్గా మన దేశంలో ప్రేమకి ఒకటే పదం వాడతాం మనం. అంటే ఎవరైనా సరే, మనం అమ్మని ప్రేమించినా కూడా అమ్మ ఐ లవ్ యూ అంటాం. నాన్నను ప్రేమించినా నాన్న ఐ లవ్ యూ. లేదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించినా ఐ లవ్ యూ. భార్యాభర్తలు ప్రేమించినా ఐ లవ్ యూ అనే పదం ఒకటే వాడతాం. బట్ గ్రీక్లో ప్రేమకి ఒక్క పదం లేదు, 4 పదాలు ఉన్నాయి గ్రీక్లో. ప్రేమని 4 పదాలు ఏమేంటంటే, ఒకటి స్టోర్చ్, STORCE, రాసుకోవాలి. ఈ ఎవరు చెప్పరు మీకు, ఇది ఓన్లీ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కే తెలుస్తుంది, మిగతా ఇంకెవరికి తెలియదు. STORCE, స్టోర్చ్ అని ఒక రకమైనటువంటి ప్రేమ. ఈ స్టోర్చ్ అనేటటువంటి పదము ఎప్పుడు వాడతారంటే, స్టోర్జ్ అనే పదం ఎప్పుడు వాడతారు అంటే, ఒకే కుటుంబానికి లేదా ఒకే ప్రాంతానికి చెందినటువంటి 2 వ్యక్తులు ఎదురైనప్పుడు వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతీయ ప్రేమను వ్యక్తపరచడానికి వారు వాడే పదము స్టోర్చ్. అంటే ఉదాహరణకి, మీరు సాఫ్ట్వేర్ పని నిమిత్తం అమెరికా వెళ్ళారు. మీ ఏలూరు, నల్లదెబ్బ నుంచి, తూర్పులాకుల నుంచి ఇంకొకళ్ళు ఎవరో మీ కంపెనీలో అమెరికాకు వచ్చారన్న సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ వ్యక్తి మీరు ఎదురైనప్పుడు మీరు పలకరించుకుంటే, మన ఇద్దరం ఒక ప్రాంతం వాళ్ళమే, ఒక ప్రదేశానికి చెందిన వాళ్ళమే కాబట్టి అని వాళ్ళని విష్ చేసేటప్పుడు లేదా వాళ్ళకి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాడే పదము స్టోర్చ్ అనే పదం వాడతారు గ్రీక్లో. రెండవ పదము ఎరోస్, EROSE, ఎరోస్ అనే పదం వాడతారు. ఈ ఎరోస్ అనే పదాన్ని ఎప్పుడు వాడతారు అంటే, 2 భార్యాభర్తలు, అంటే శారీరక సంబంధం కలిగినటువంటి 2 భార్యాభర్తలు వారి యొక్క వైవాహిక దాంపత్య ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి కొరకు వాడేటటువంటి పదాన్ని ఎరోస్ అంటారు. వారు మాత్రమే ఆ పదం వాడతారు. వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమని తెలియపరచడానికి వాడే పదాన్ని ఎరోస్ అంటారు. మూడవది ఫిలియా, PHILIA, ఫిలియా అనే పదం ఉంది. ఈ ఫిలియా అనే పదాన్ని ఎప్పుడు వాడతారంటే, 2 ప్రాణ స్నేహితులు, 2 బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి ప్రేమని వ్యక్తపరచడానికి వాడేటటువంటి పదము ఫిలియా అనే పదం. ఇక 4వది అగాపే, AGAPE, అగాపే. అగాపే అనే పదం ఎప్పుడు వాడతారు అంటే, ఇట్స్ ఎ డివైన్ లవ్, దైవికమైన ప్రేమ లేదా దేవుని ప్రేమను గురించి వ్యక్తపరిచేటప్పుడు వాడే పదము అగాపే. ఈ 4 పదాలు వాడతారు. ఒకటేంటి చెప్పండి? స్టోర్చ్. రెండవది ఏంటిది? ఎరోస్. మూడవది ఏంటిది? ఫిలియా. 4వది ఏంటిది? అగాపే. అయితే ఎందుకు యేసు ప్రభు వారు పేతురుని 3 సార్లు అడిగాడు ఈ ప్రశ్న అనేదానికి గ్రీక్ బైబిల్లో మనం చూస్తే, మొదటిసారి పేతురుని అడిగినాడు, ప్రభు పేతురు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే,
అక్కడ ఏమని ఉంటుందంటే పేతురు ఫిలియా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఫిలియా. ఫిలియా అంటే స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ. అందుకని ఫిలియా అనే పదం వాడాడు. అందుకని అడిగాడు మళ్ళీ రెండోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మళ్ళీ రెండోసారి కూడా ఏమన్నాడు తెలుసా? ఫిలియా అన్నాడు. మూడవసారి అడిగినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని చదవండి 18లోన. తన్ను మూడవసారి నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి. ఆ మాట అండర్లైన్ చేసుకుంటే, ఇప్పుడు ఎప్పుడైతే మూడవసారి పేతుర్ని ప్రభు అడిగాడో, ఇప్పుడు పేతురు గుండె ఏమైంది చెప్పండి? పగిలింది. ఇప్పుడు పేతురు గుండె పగిలింది. ఇప్పుడు వచ్చింది రియల్ రిపెంటెన్స్. అరే 3.5 సంవత్సరాలు నన్ను పోషించాడు నా ప్రభువు, ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్ళాడు నా ప్రభువు. ఇదిగో ఒక టీం సపరేట్గా ఉంటే నన్ను, యోహాను, యాకోబుల్ని వెంట పెట్టుకుని ప్రతి చోటకి నన్ను తీసుకెళ్ళేవాడు ప్రభు. గొప్ప ఆధిక్యతనిచ్చాడు ప్రభు. పేతురు నీ బండ మీద నా సంఘం కడతానన్నాడు ప్రభు. పాతాళం యొక్క తాళపు చెవులు నాకు ఇచ్చాడు నా ప్రభు. నేను కూడా అన్నాను, ప్రభువా నీ ప్రాణానికి అవసరమైతే నా ప్రాణం అడ్డం వేస్తాను తప్ప నీ ప్రాణం ఎవడు ప్రభువా తీయడానికి అని నేను కూడా అన్నాను. అట్లాంటి ప్రభువునా ఈయనెవరో నాకు తెలియదని నేను 3 సార్లు బొంకాను. అలాంటి ప్రభువునా నేను విడిచిపెట్టి సముద్రంలో మళ్ళీ చేపలు పట్టడానికి పోయాను. అట్లాంటి ప్రభువునా నేను చూడలేక విస్తారమైనటువంటి చేపలు చూస్తూ వచ్చాను. అయ్యో అని ఇప్పుడు తనలోనికి ఏమొచ్చింది? వ్యసనం. అంటే గుండె పగిలింది. ఇప్పుడు మూడవసారి అన్నాడు అక్కడ గ్రీక్ బైబిల్లో. ఇప్పుడు ఫిలియా అని అనలేకపోయినాడు పేతురు. ఏమన్నాడు తెలుసా? అగాపే అన్నాడు. అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే పేతురుకి ఏం చేసినాడు ప్రభు? సరే పేతురు, నేను నిన్ను క్షమించాను, ఇప్పుడు నువ్వేం చేయాలా? నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లల్ని మేపు అని తనకి పరిచర్యని అప్పగించాడు. ఇది బ్యాక్గ్రౌండ్ జరిగిన సందర్భం చెప్పాను ఇప్పటి వరకు. అసలు కథలోనికి వద్దాం. సరే, ఇప్పుడు పరిచర్య చేయమని అప్పగించినప్పుడు వెంటనే పేతురు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేశావు, నా దగ్గరికి వచ్చావు, క్షమాపణ అడిగావు. సరే, నేను నిన్ను క్షమిస్తున్నానులే, నిన్ను మళ్ళీ వాళ్ళ నుంచి నేను డ్యూటీలో పెట్టుకుంటున్నాను, పర్వాలేదు, ఇదిగో తాళాలు తీసుకో, వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చెయ్యి అన్నాను అనుకోండి. ఏం చేయాలి వెంటనే నువ్వు? ఏం చేయాలి? థ్యాంక్ యూ అన్నా, నన్ను క్షమించినందుకు నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని మళ్ళీ నీ పనికి నువ్వు వెళ్ళాలి. అవునా? ఇప్పుడు పేతురు కూడా ఏం చేయాలా? ప్రభువా, నేను ఇంత ఘోరమైన పాపం చేశానయ్యా, అయినా కానీ నువ్వు నన్ను ఏం చేసావు? క్షమించావు. మళ్ళీ నన్ను ఏం చేసినావు? ప్రేమించావు. మళ్ళీ నా బాధ్యత నా పని నాకు అప్పగించావు. నీకు వందనాలయ్యా, నా కోసం ప్రార్థన చేయి ప్రభువా, ఇక నుంచి నేను పరిచర్యకి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు నేను మళ్ళీ సముద్రంలోనికి వెనకడుగు వేయనయ్యా అని చెప్పి వెళ్ళిపోతే బాగుండేది. పేతురు వెళ్ళకుండా అక్కడ ఆగి, ఇప్పుడు 21 మన సబ్జెక్ట్లోనికి వద్దాం. పేతురు అతనిని చూచి, అక్కడ ఆగుదాం. ఎవరున్నారు సీన్లో? అక్కడ ఎవరెవరు ఉన్నారు సీన్లో? యోహాను ఉన్నాడు, పేతురున్నాడు, యేసు ప్రభు ఉన్నాడు కదా. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ, పైన స్టోరీ అంతా యేసు ప్రభు ఎవరికి చెప్తున్నాడు? పేతురుకి చెప్పాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇది చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు పేతురు మళ్ళీ ప్రభు వైపు చూసి, యేసు వైపు చూసి, ప్రభువా నాకు ప్రార్థన చేసి నన్ను పంపించయ్యా అనాల్సిన పేతురు ఎవరి వైపు చూస్తున్నాడు? అది రాశాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి వైపు చూస్తున్నాడు? అతనిని చూచి అంటే ఎవరి వైపు చూశాడు? పక్కనున్న తోటి సహోదరుడైన యోహాను వైపు చూసి అంటున్నాడు పేతురు, ఏమని? ఇతని సంగతి ఏంటని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమనాలి చెప్పండి పేతురుని? నువ్వెంత ఘోరమైన తప్పిదం చేస్తే ప్రభు మళ్ళీ నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నీ పరిచర్య ధర్మ బాధ్యతలు మళ్ళీ నీకు తిరిగిచ్చి నువ్వు పరిచర్య చేయరా అంటే ప్రభు వైపు చూడాల్సిన పేతురు ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? యోహాను వైపు చూసి, మరి ఈడి సంగతి ఏంటంటున్నాడు. మనిషి నైజం ఇది కదా. వెంటనే ప్రభు ఏం చేశాడు పేతుర్ని? నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నీకు అనవసరమైనటువంటి సంగతి, విషయం అని పేతురుని ఏం చేసినాడు? ప్రభు గద్దించాడు.
వచ్చిన నష్టం అది. చేసిన తప్పేంటి? యేసుని చూడాల్సిన పేతురు ఎవరిని చూశాడు? తోటి సహోదరుడైన యోహాను చూశాడు. ఇది చేసిన తప్పు. వచ్చిన నష్టం ఏంటి? ప్రభు చేత ఏం చేయబడ్డాడు? గద్దించబడుతూ వచ్చినాడు. మనం కూడా అంతే తెలుసా? పాపం పేతురు మనకు దొరికాడు కాబట్టి పేతుర్ని రోస్ట్ చేస్తున్నాం మనం. రేపొద్దున మనం దొరుకుతాం పేతురికి పైకి వెళ్ళిన తర్వాత, మనల్ని రోస్ట్ చేస్తాడు. మనం కూడా అంతే. ఒక ఆయన ఇట్లా ప్రార్థన చేస్తున్నాడట, ఏమని? ప్రభువా మా ఎదురింటి ఆయనకి ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, కానీ ఈ మధ్య మా ఎదురింటి ఆయన పెద్ద బంగ్లా కట్టాడయ్యా, నాకు ఎలాగైనా సరే 2 ఇళ్ళు ఇవ్వాలి ప్రభువా నువ్వు అన్నాడంట. సరే అని ప్రభు 2 ఇళ్ళు ఇచ్చాడంట. కొన్ని రోజులకి ఎదురింటి ఆయన ఆ క్యారిడార్లో ఒక రెడ్ కలర్ కారు కనిపిస్తుంది. ప్రభువా వాళ్ళ ఇంట్లో రెడ్ కలర్ కారు కనిపిస్తుంది, మా ఇంట్లో 2 కార్లు కావాలి ప్రభువా అన్నాడంట. సరే 2 కార్లు ఇచ్చాడు. ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఎదురింటి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి కుంటుతున్నాడు. ఒక కాలు తీసేశారంట ఆయనకి. కుంటుకుంటూ వస్తున్నాడంట ఇంట్లోనికి. ఇప్పుడు చెప్పండి, వీడికి ఏం చేయాలా? అంతేగా లెక్క ప్రకారము. అందుకని ఇప్పుడు ఈ కథలో మీరు నేర్చుకున్న నీతి ఏంటి చెప్పండి? ఈ కథలో మీరు నేర్చుకున్న నీతి ఏంటి? ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని చూడు. ఎవరిని చూడాలా? యేసు వైపు చూడు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అంతేగాని ఎదురింటోడు కొన్నాడు, లేకపోతే ఆ ఎదురింటి ఆమె ఆ నగ పెట్టుకుంది, ఈ పట్టు చీర కట్టుకుంది, మీరు కూడా దేండి అని శోధించొద్దు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకిచ్చిన పనిని, ప్రభువా ఈ పని ఎలా చేయాలో నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని చక్కగా చేస్తే ఆశీర్వాదం ఉంటుంది. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? మరి ఆయన సంగతి ఏంటి, మరి వీళ్ళ సంగతి ఏంటి, ఆమె సంగతి ఏంటి అని పక్కన వాళ్ళ సంగతుల గురించి మనం ముచ్చట చేస్తాం. కాబట్టే మన జీవితంలో మనం కూడా ప్రభు చేత గద్దించబడుతున్నామంటే తప్పు కాదు. ఎన్ని నష్టాలు చెప్పాను చెప్పండి? 5. ఉదయం ఏం చెప్పాను? యేసు వైపు చూస్తే వచ్చే 5 ఆశీర్వాదాలు. ఇప్పుడు బలవర్తమానంలో యేసు వైపు చూడకపోతే వచ్చే 5 నష్టాలు ఏమేంటి? 1, యేసు వైపు చూడాల్సిన పేతురు గాలి వైపు చూశాడు. తప్పేం జరిగిందో రాయాలా, నష్టం ఏం జరిగిందో రాయాలా, 2 రాయాలా. తప్పేం జరిగింది? యేసు వైపు చూడాల్సిన పేతురు ఎవరి వైపు చూశాడు? గాలి వైపు. నష్టం ఏమొచ్చింది? భయము. 2వది, యేసు ప్రభు వారి సంగతులు, కార్యాలు చూడాల్సిన పేతురు మనుషుల కార్యాలు చూడటం మొదలుపెట్టాడు. నష్టం ఏమొచ్చింది? సైతాను వచ్చేసినాడు. 3వది, యేసు వైపు చూడాల్సిన పేతురు మోషే, ఏలియాలు అనే మనుషుల వైపు చూశాడు. నష్టం ఏమొచ్చింది? బోర్ల పడ్డాడు ఆత్మీయ జీవితంలో. 4వది, యేసు వైపు చూడాల్సిన పేతురు విస్తారమైన చేపల వైపు చూశాడు. నష్టం ఏమొచ్చింది? తాను దిగంబరి అన్న సంగతిని కూడా గమనించలేకపోయినాడు. 5వది, యేసు వైపు చూడాల్సిన పేతురు తోటి సహోదరుడు వైపు చూశాడు. నష్టం ఏమొచ్చింది? ప్రభు చేత గద్దించబడ్డాడు. నీ సంగతి ఏంటి బిడ్డ? ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో యేసు వైపే చూస్తున్నావా? యేసు ప్రభు వారి కార్యాల వైపే చూస్తున్నావా? లేకపోతే నీకున్నటువంటి పరిస్థితుల వైపు, నీకున్నటువంటి అప్పుల వైపు చూస్తున్నావా? ఈ మధ్యాహ్నం ప్రభు నీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? డోంట్ లుక్ అంటు యువర్ సర్కమ్స్టాన్సెస్, లుక్ అంటు జీసస్ ఓన్లీ. నీ అప్పుల వైపు చూడొద్దు, నీకున్న కష్టాల వైపు చూడొద్దు, నీకున్న ఇరుకుల వైపు చూడొద్దు, నీకున్న సమస్యల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడు? యేసు వైపే చూడు. వాటి వైపు చూస్తే నష్టం, యేసు వైపు చూస్తే ఆశీర్వాదం. అందుకన్నాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలట? ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలో అది సాయంత్రం సెక్షన్లో, యేసు వైపు చూస్తే ఎట్లా పరిగెత్తాలో సాయంత్రం సెక్షన్లో మాట్లాడతాను. కాబట్టి ఈ మధ్యాహ్నం పరీక్ష చేసుకుందాం. ఇవన్నీ నీ పేతురు జీవితంలో జరిగినాయి, నేను మీకు చూపించాను. కానీ వాస్తవంగా చూస్తే మన జీవితంలో కూడా ఏ సంగతులు, మనం కూడా సమస్యలు చూస్తున్నాం, మనం కూడా మన సొంత పనులే చూసుకుంటా ఉన్నాం, మనం కూడా మనుషుల్ని చూస్తున్నాం, మనం కూడా విస్తారమైన మనకు వచ్చినటువంటి ఆస్తిపాస్తులు లెక్కలు కట్టుకోవడానికే టైం సరిపోవట్లా, ఇంకా దేవుని మందిరానికి ఏమొస్తున్నాం? చాలామంది అట్లే పోతున్నారు, చాలామంది లేని స్థితిలో నుంచి వస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాల వైపు చూడటానికి సరిపోతుంది, దేవుడిని చూడట్లా, నష్టపోతున్నారు. చివరికి ఉన్నదంతా కూడా పోతుంది.
మనం కూడా చాలా సందర్భాల్లో మన పక్కన ఉన్న వాళ్ళని చూసుకుని వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి అని చూస్తూ ఉన్నాము. ప్రభు చేత గద్దించబడుతున్నాం. అట్లొద్దు బిడ్డ, నేర్చుకుందాం ఇక్కడి నుంచి. ఎవరి సంగతులు మనకు అవసరంలా. మనం చేయాల్సిన పని ఏంటి? జస్ట్ లుక్ అంటూ జీసస్.